అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ యొక్క ఎమరాల్డ్ వెంచర్లో ఉన్నాము. ఇది 1700 ఎకరాలు. సో ఇందులో మనకు ఎర్రచందనం చెట్లతో పాటు మనకు అన్ని విధాల డెవలప్మెంట్స్ ఉన్నాయి, మనం చూడొచ్చు. అలాగే ఇప్పుడు మనం వచ్చేసి హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మనం చూస్తే ఎంట్రెన్స్లోనే మనకు ఒక మంచి గజీబో, దానిపైన కూడా చూడొచ్చు, మనకు నెమలి ఆకారంలో పెట్టారు. అలాగే మనకి వుడ్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది. సో ఈ గజీబో అన్నది దాదాపు ఎనీ వెంచర్కి వెళ్ళినా కూడా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో ఉంటుంది. మనకు టెంపుల్లో కూడా మనకు ఒక గజీబో అన్నది ప్రొవైడ్ చేశారు. లోపల కూర్చోవడానికి, అలాగే బయట కూడా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు కూర్చోవడానికి కూడా మనకు ఇక్కడ నుంచి మనకు కనపడుతున్నాయి. సో ఇలాంటి వెంచర్ మీకు చూడొచ్చు, ఎంత పెద్ద టెంపుల్ వాతావరణం ఉన్నదో, మొత్తం గ్రీనరీగా అంత పచ్చదనంతో నిండినటువంటి టెంపుల్ లోపల కూడా చూడొచ్చు మనకు. అలాగే టెంపుల్లో డెవలప్మెంట్స్, అలాగే కూర్చోవడానికి కూడా మనకు సైడ్ బెంచీలు అన్నది వేశారు. సో ఇక్కడ చూడొచ్చు గజీబోతో పాటు ఇక్కడ హనుమాన్ యొక్క వాహనమైనటువంటి ఒక ఒంటె మనకు చూడొచ్చు ఇక్కడ క్యామెల్ రూపంలో. సో అలాగే 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది స్వయంభూ టెంపుల్. ఓకే, స్వయంగా వెలిసినటువంటి టెంపుల్. కొన్ని వందల సంవత్సరాల కిందట ఇక్కడ హనుమాన్ స్వయంగా వెలిసినది. కొండ ప్రాంతం చూస్తున్నారు చూడండి, అందులోనే వెలిసినది. దానికి గుడి కట్టాము. అలాగే మొత్తం కాంపౌండ్ కూడా చాలా పెద్దగా మనకు అంత కంప్లీట్. ఇందులో మనకు వస్తే ఒక ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ అనేది వస్తుంది. సో మనకు పీస్ఫుల్గా ఉండాలనుకున్న వాళ్ళు ఈ వెంచర్కి వచ్చి చూడొచ్చు. మనకి ఇలాంటి టెంపుల్ మీకు కూడా ఇలాంటి వెంచర్కి వచ్చి చూసి మనకు నచ్చితే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ కింద ప్రొవైడ్ చేసిన నంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే మీకు డెమో ఇచ్చి, అలాగే సైట్కి వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అన్నీ చూపిస్తాము. మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం గుడి ప్రాంతం అన్నది చూసాము. అలాగే మన వెంచర్లో ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లు ఎలా ఉన్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. మీకు చూసారంటే ఇటువైపు చాలా ప్లేస్ మధ్యలో చూస్తే మీకు చాలా ప్రాంతం ఖాళీగా ఉంటుంది. ఇక్కడ మనం ఇల్లు కట్టుకున్నా కూడా సైడ్ ఉన్నటువంటి చెట్లు కట్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇది ఎర్రచందనం చెట్లు మనకు పైకి పెరుగుతాయి. సో దానివల్ల మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. కాబట్టి ఈ మధ్యలో అంతా మనకి ఇల్లు కట్టుకున్నా కూడా ఆ చెట్లు పెరుగుతాయి. దానిపైన వచ్చే ఇన్కమ్ మనకు కోట్లలో సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ వెంచర్ చూస్తే మనకు దాదాపు 1700 ఎకరాలు ఉన్నదండి. 1700 ఎకరాలు అంటే మనకు ఆల్మోస్ట్ ఒక రామోజీ ఫిలిం సిటీ ఎంత ఉంటుందో ఆ సైజులో మనకి ఇక్కడ చూడొచ్చు. లైన్గా మనకు సిస్టమేటిక్గా ఉంటాయి. మధ్యలో మనకు ప్లాట్కు అటు ఇటు ఎడ్జ్లో ఇస్తారు కాబట్టి కాంపౌండ్ వాళ్ళు ఎక్కడైతే కడతామో ఆ ప్లేస్లో మనకు ఎర్రచందనం చెట్లు అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకు చూడొచ్చు, ఎక్కడ మనకు ఎలాంటి చెట్లు ఉన్నా కూడా మా చైర్మన్ గారు దాన్ని కొట్టకుండా దాన్ని కాపాడుతూ ఉంటారు. ఇలాగ ఒక పెద్ద వేప చెట్టు ఉన్నది, ఆ వేప చెట్టును కొట్టకుండా అలాగే ఉంచారు. రేపు పొద్దున మనం ఎప్పుడన్నా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా అప్పుడు దాన్ని కట్ చేసుకోవచ్చు. అంతవరకు ఆ విధంగా ఉంచడానికి ఇక్కడ ప్రయత్నం చేశారు. చూడొచ్చు ఎర్రచందనం చెట్లు ఎంత హైట్ ఉన్నాయో, దాని స్టెమ్ కూడా ఎంత సైజు ఉందో చూడొచ్చు. సో ఇలా బయట మార్కెట్లో ఏంటంటే చాలామంది పెడతారు చెట్లు, కానీ దాన్ని డెవలప్ చేయరు. మా కంపెనీ 10 ఏళ్ల కిందట వేసినట్టు వెంచర్లు కూడా ఇప్పటికి కూడా దాంట్లో మెయింటెనెన్స్ చూడొచ్చు, చెట్లు డెవలప్మెంట్ చూడొచ్చు. ఎంత హైట్, దాదాపు 40 అడుగుల పైన పెరిగినటువంటి చెట్లు ఇవి. సో ఇలాంటి ఒక మంచి వాతావరణం మనకు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో మనకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి చూడండి. అన్ని విధాలు ఏదైతే మనం చెప్తున్నామో అవే ఇక్కడ ఉంటాయి. కాబట్టి అక్కడ చెప్పింది ఇక్కడ వచ్చి చూడొచ్చు. అన్ని విధాలా మీరు వెరిఫై చేసుకోవచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. 1954 నుంచి లింక్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది మనకు. ఎంట్రన్స్లో కూడా సెక్యూరిటీ ఇవన్నీ కూడా మనకు చూడొచ్చు. ఇలాంటి మంచి వాతావరణం మనం ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్లలో మనకు మంచి ఇన్కమ్ కూడా తీసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసుకోండి. కింద ప్రొవైడ్ చేస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి డెమో ప్లస్ సైట్ విజిట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.